సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంగా తెలంగాణ సర్కార్పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఎవరిని మోసం చేయడానికి షెడ్యూల్ ప్రకటించారని క్వశ్చన్ చేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లేవని హైకోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ఆయన నిలదీశారు. హన్మకొండలోని ఈటెల నివాసంలో బీజేపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. బీహార్, మహారాష్ట్రలో రిజర్వేషన్లపై నమోదైన పలు కేసులను సుప్రీం కొట్టివేసిందని ఈటెల గుర్తు చేశారు. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని శ్రేణులకు సూచించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించింది. మేమందరం కోరుతున్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో దానికి కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసిందో భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఆ తీర్మానాన్ని సక్సెస్ చేయడంలో మేమందరం కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసింది. అంటే ఎక్కడ 42% విరుద్ధమైన కాదు. రెండవది, ఒక ఎమ్మెల్యేలు తప్ప, ఒక ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఎక్కడ కనబడతలేదు. గ్రామాల మొట్టమొదటిగా పట్టించుకునే వాళ్ళు వార్డు స్థాయిలో వార్డు మెంబర్, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండలంలో ఏమైనా పని ఉంటే ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లాలో ఏమైనా పని ఉంటే జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా విధులు నిర్వహిస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే, తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరచండి అని చెప్పేసి అనేకసార్లు చెప్పినాం మేము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ లిస్ట్ అయితే బయటకు వచ్చిందో, అనేక గ్రామాలలో, తండాలలో, నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అయినట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా ఈ గ్రామ పంచాయతీలలో గిరిజనులు తప్ప ఎవరు లేరు. కానీ ఈ గ్రామ పంచాయతీలన్నీ కూడా తండాను గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఆనాడు ఏదైతే చేసిందో అవి బీసీలకు రిజర్వేషన్. నిన్ననే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల